మాజీ మున్సిపల్ ఆనాడు గ్రూప్ 1 లో కుంభకోణం జరిగిందని గ్రూప్ 1 పరీక్షల్లో 563 ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం 3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం 563 ఉద్యోగాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు. పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు, రైతుల యూరియా అమ్ముకుంటారు, నమ్ముకున్న ప్రజల్ని ఇలా నట్టేట ముంచి ఒక్కటి చెప్తా ఉన్నా యాద పెట్టుకోండి. ఇవాళ ఒకటి మాత్రం పక్క, ఎవరు ఎన్ని ఎత్తుగడలేసినా, ఎన్ని రకాల చిలిపి ప్రయత్నాలు చేసినా, ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా సుప్రీంకోర్టు యమా సీరియస్ గా ఉన్నది. ఈ 10 మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు, ఉప ఎన్నికలు రాక తప్పదు. రాబోయే 9 మాసాల్లో 6 నుంచి 9 మాసాల్లో ఇదే గద్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది. బుద్ధి చెప్దామా పార్టీ మారిన ఎమ్మెల్యేకు? చెప్దామా? వెనకాల నుంచి గట్టిగా నిలబడాలి. చెప్దామా? బుద్ధి లేదా? మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్నా వద్దా? కావాలా? కావాలంటే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, దయచేసి పెద్ద పెద్ద నాయకులు పోయిండొచ్చు కాక, కానీ ఇలా ఒక్కొక్కరుగా మన నాయకులు శక్తివంతంగా పనిచేస్తా ఉన్నారు. ఇవాళ నేను ఇక్కడికి వస్తుంటే ఒక తమ్ముడు అలంపూర్ కాడ బండి మీదకి నడుస్తున్నాడు గట్టిగా, గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా అంటున్నాడు. గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా. ఎటువంటి దినం వచ్చిందంటే యూరియా కూడా ముక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, దొంగనాయాలు యూరియా కూడా అమ్ముకుంటున్నారు. బ్లాక్ మార్కెట్ లో అడ్డంగా దొబ్బుకొని పోయి రైతులకు ఇవ్వకుండా రైతులను 4-5 రోజులు అక్కడ వానలో ఎండబెట్టి వానలో తడిచేటట్టు చేసి అది కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న దుర్మార్గులు రైతుల యూరియా అమ్ముకుంటున్నారు, పిల్లల గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు. గ్రూప్ 1 లో కుంభకోణం జరిగిందని గ్రూప్ 1 పరీక్షల్లో 563 ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, 2 ఏళ్లలో నీ పార్టీ నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని నువ్వు అనుకుంటే దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా, నాకు భాష ఇంకా మాట్లాడే ఇష్టం ఉండదు, కానీ రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుందని తెలుసు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఆ 10 మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం. ఎవరి సత్తా ఏందో, ఎవరి ప్రభుత్వ పనితీరేందో, 10 ఏళ్ల కేసీఆర్ పనితీరేందో, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీకు ఏమన్నా కొద్దిగా రేషం ఉందా, పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా. మీరే కదా అన్నాడు ఎమ్మెల్యేలు పార్టీ మారినారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి, మీరే కదా మాట్లాడింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమని అన్నాడు. మరి ఎవరు చంపాలి రాళ్ళని? రైట్. ఇలా అన్ని అంశాలను, యూరియా కష్టాలను కావచ్చు, గ్రూప్ 1 పోస్టుల వ్యవహారం కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారం కావచ్చు, అన్ని అంశాలని ఒకే వేదిక మీద 1 by 1 స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చారు. ఒక రకంగా ఒక మాస్ లీడర్ లెక్క చాలా విషయాలను ఆయన చెప్పుకుంటూ వచ్చారు. దానికి సంబంధించినటువంటి వీడియోలు మనం ఇప్పుడు చూసినాం. సో నిన్న మొత్తానికి గద్వాలలో జరిగినటువంటి గులాబీ గర్జన ఏదైతే ఉందో అది సూపర్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. భారీ ఎత్తున పబ్లిక్ వచ్చారు అక్కడికి. ప్రధానంగా అక్కడికి రైతులు ఎక్కువ వచ్చారు, యువకులు ఎక్కువ వచ్చారు. ఏ రైతులు ఏ యువకుల వల్ల బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిందో అదే రైతులకు అదే యువకులకు దగ్గర అయ్యేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకిన్ని కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్టీ ప్రజా పోరాటాలు బాగానే చేస్తుంది, ప్రజా పోరాటాలలో కొట్లాడుతూ ఉన్నారు, కానీ వాళ్ళ పార్టీ నిర్మాణం విషయంలో, పార్టీ సంస్థాగత వ్యవహారాల విషయంలో కొంత ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో నిన్న గద్వాల సభ వేదికగా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బలం ఏంటి అనేది కొంత తేలిపోయింది, అక్కడ కనపడతా ఉంది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరూ చెప్పుకుంటున్నారు కదా, మేము పార్టీ మారలేదు అని. ఇది ఒకసారి చూస్తే ఈ తెలంగాణ కాంగ్రెస్ అనే హ్యాండిల్ ఈ కాంగ్రెస్ నాయకులు నడిపించే ఒక అఫీషియల్ హ్యాండిల్లో ఇదొక హ్యాండిల్. ఈ హ్యాండిల్ చూస్తే ఇగో కాంగ్రెస్లోకి జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అని చెప్పేసి పెట్టినటువంటి పోస్టు ఇది. ఇక్కడ ఎవరు రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ఈయన
ప్రకాష్ గౌడ్ చేరినటువంటి ఫోటోలు, ఇక్కడ చూస్తే ఈ పోచారం శ్రీనివాసరెడ్డి చేరినవి, ఇక్కడ చూస్తే ఈయనెవరు తెల్లం వెంకట్రావు చేరినటువంటి ఫోటోలు. పొంగులేటి ఆయనకు మెడల గప్పుతా ఉన్నాడు, పొంగులేటి రేవంత్ రెడ్డి ఇద్దరు ఉన్నారాడ. ఇక్కడ ఈయనెవరు, ఈయన మన ఎంపీలు అప్పుడు ఎంపీకి పోటీ చేసినటువంటి ఇద్దరు దీపదాస్ మున్సి సమక్షంలో పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, అలాగే ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇద్దరు కూడా పార్టీలో చేరినటువంటి సందర్భము. కాంగ్రెస్ పార్టీలో చేరి షేర్లింగంపల్లిన బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి అరికెపూడి గాంధీ కూడా షేర్లింగంపల్లి నుంచి ఆయన కూడా చేరినటువంటి ఫోటోలు ఇక్కడ కనపడతా ఉన్నాయి. మైపాల్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరింది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ పక్కన దామోదర్ రాజనరసింహ కనపడతా ఉన్నారు, పొంగులేటి వీళ్ళందరూ కూడా కనపడుతున్నారు. ఇటు పోతే కాళ యాదయ్య ఎక్కడ చేరిండినా దీపాదాస్ మున్షి ఆ సమక్షంలో కాంగ్రెస్లో ఢిల్లీలో పోయి జాయిన్ అయ్యిండు ఈ మహానుభావుడు. ఇక్కడ తెలంగాణలో కూడా ఢిల్లీలో పోయి కాళ యాదయ్య జాయిన్ అయినటువంటి ఫోటో. ఇక్కడ కడియం శ్రీహరి ఆయన బిడ్డ ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీలో ఎంపీ ఎన్నికలకు ముందు పోయినటువంటి ఫోటో. ఇక్కడ చూస్తే ఇదెవరు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారినటువంటిది. ఇట్లా అందరూ 10 మంది ఎమ్మెల్యేట పార్టీ మారారు. చాలా స్పష్టంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లోనే పెట్టిరు, చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మరి ఇక మేము పార్టీ మారదని వాళ్ళు ఎప్పుడు మరి స్పీకర్ గారు ఎన్నుడు ఏందో చూడాలి, వీళ్ళ మీద ఎప్పుడు వేటేస్తారు, ఏం నిర్ణయం తీసుకుంటారో ఎట్లా ఉంటుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది.